అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఏ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియోలో సండే సింపుల్గా మనం లంచ్ ప్రిపేర్ చేసుకుని రోజు శ్రమపడి చేసుకుంటూ ఉంటారు హడావిడిగా. సండే ఇంట్లో రిలాక్స్ అవి సింపుల్గా చేసుకునేటటువంటి ఒక చిన్న లంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్. బ్రేక్ఫాస్ట్గా మార్నింగ్ లేచి బ్రెడ్, ఫ్యామిలీలో ఒక్కొక్కరు 2 or 3 బ్రెడ్, దాని మీద జస్ట్ జామ్, మనకు నచ్చినటువంటి మ్యాంగోను, ఆరెంజ్ ఏదో ఒకటి, ఒక సింపుల్గా పైన జామ్ రాసుకుని అలా 2 బ్రెడ్ తినేసేసి అలా గార్డెన్లో కాసేపు నడుచుకుంటూ వెళ్ళడము, ఏదో వాకింగ్ కానీ ఏదో మనకి ఒక 10 to 15 minutes రిలాక్స్ అయిన తర్వాత ఏదో మెడిటేషన్ కానీ చేసుకున్న తర్వాత సింపుల్గా పిండి కలుపుకొని చపాతీలు ఒక్కొక్కళ్ళు 3 or 4 ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి చపాతీ చేసుకుని ఇందులో పిండి కలిసి సింపుల్గా దాంట్లో జస్ట్ లైట్గా పెప్పర్, జీరా పౌడర్స్ వేసుకొని గోరువెచ్చని నీళ్ళలో కానీ ఇష్టం ఉన్న వాళ్ళు దాంట్లో కొద్దిగా ఇష్టమైన వెన్న వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా అయినా సరే మనం కలుపుకొని ఉండల్లా చేసుకుని ఒక 1/2 hour అయినా చపాతీ చేసుకుని, చపాతీ కూడా మనం ఫస్ట్ పెనం మీద జస్ట్ ఒకసారి వేసి తీసిన తర్వాత మళ్ళీ మన స్టవ్ మీద డైరెక్ట్గా వేసుకుని నిప్పుల మీదలాగా స్టవ్ మీద పెట్టి మనం కాల్చుకోవద్దని టూల్స్ ఉంటాయి, దాన్ని పెట్టి తిప్పుకుంటూ అలా పొంగుతాయి. అట్లా ఆ రకంగా దాని మీద నెయ్యి రాసుకుని తినచ్చు, వెన్న రాసుకుని తినచ్చు. అట్లా చేసుకున్న చపాతీ చేసుకున్న తర్వాత ఒక సింపుల్గా కర్రీ, ఒక సింపుల్ కర్రీ లేదు అంటే ఒక మన కందిపప్పు పెసరపప్పు మిక్స్డ్గా, అంటే ప్రోటీన్ ఫుడ్ కావాలంటే 2 పప్పులు కలుపుకొని 1/2 cup పెసరపప్పు 1/2 cup కందిపప్పు పెట్టుకుని దాంతో వెజిటబుల్స్ వేసుకుని కూడా చేసుకోవచ్చు, లేదంటే పప్పులు లేకుండా ఓన్లీ వెజిటబుల్స్ అయినా సరే మనం చేసుకుని. దీంట్లో ఏంటంటే మనకి క్యాబేజ్కి చాలా మంచిదైనటువంటి క్యారెట్, అదేవిధంగా బీట్రూట్ ఏదో ఒకటి వాడుకోవచ్చు, క్యాబేజ్ లేదంటే క్యాలీఫ్లవర్, పచ్చి బఠానీ, బీన్స్ లేదంటే బీన్స్ ప్లేస్లో గోరు చిక్కుళ్ళు, టొమాటో, పొటాటో ఇట్లా కట్ చేసుకుని వెజిటబుల్స్ ఇలా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా జస్ట్ ఇవన్నీ తరిగి పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద చిన్నగా మూకుడు పెట్టుకుని అందులో కాస్త వెన్న కానీ ఆయిల్ కానీ వేసుకుని అందులో లైట్గా మనకి కొద్దిగా ఏంటది వామ్ వేసి తర్వాత కొద్దిగా జీలకర్ర, లైట్గా ఇంగువ, ఒక ఎండుమిరపకాయ వేసి వేగిన తర్వాత అందులోనే వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుని కొంచెం ఉప్పు వేసుకొని పసుపు వేసేసుకొని 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకునేసి పైన అలా మూత పెట్టేసి సింపుల్గా చేసుకుని అందులో ఒక 1/2 cup వాటర్ పోసేసుకుని సిమ్లో పెట్టి ఉడికించుకుని మాడకుండా ఉండదు. ఉడికించేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత దింపేటప్పుడు ధనియాల పొడి, జీరా పౌడర్ వేసేసి దింపేసుకున్నట్లయితే సింపుల్గా మనకి వంట రెడీ అవుతుంది. ఈ దీంట్లో ఇలా వేసుకుని తిన్నట్లయితే సింపుల్ ఫుడ్. ఒక గ్లాస్ మజ్జిగ కానీ లస్సీ కానీ తీసుకోండి. వెరీ గుడ్ ఫుడ్, ఆరోగ్యంగా. కుకింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.